డాక్టర్ ఇప్పుడు చాలామందికి పైల్స్ అనే దాంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి ఏరియాలో వస్తాయి కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు డాక్టర్. సో మరి అలాంటప్పుడు వాళ్ళకు మీరిచ్చే సజెషన్ ఏంటి? అలా చెప్పకపోవడం వల్ల అదేమైనా ఇంకా సీరియస్ ఇష్యూస్ ఏమైనా వస్తాయంటారా వాళ్ళకి? సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం హైదరాబాద్‌లో ఉంటున్నాం గాబట్టి, హైదరాబాద్‌లో నాన్ వెజ్ ఫేమస్, హ్మ్. హోటల్స్ ఫేమస్ అండ్ సాఫ్ట్‌వేర్ గూడా ఫేమస్. అవును. సో, ఈ 2 ఇండస్ట్రీస్ హోటల్ ఇండస్ట్రీ గానీ, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగున్నంత వరకు ఈ డిసీజెస్‌కి కొరతే ఉండదండి. ఓకే. సో, ఈ జబ్బు ఎవరైతే సఫర్ అవుతున్నారో మీరేం కొత్తగా గాదు, మీరొక్కరే గాదు, మీతో పాటు చాలామంది మీ పక్కనుండే వాళ్ళు గూడా సఫర్ అవుతూ ఉంటారు. ఓకే. సో, కానీ చెప్పుకోరంటారు అంతే. అస్సలు చెప్పుకోరు. అస్సలు చెప్పుకోరు. హ్మ్. ఈవెన్ క్లినికొచ్చిన తర్వాత గూడా హ్మ్. వాళ్ళ మొహమాట మేనరిజం పడతారు. చూసుకుంటే హ్మ్. ఖచ్చితంగా చెప్పేయొచ్చు ఈయనకుంది ఈ ఓకే. ప్రాబ్లమ్ అని. వాళ్ళ మీరు వాకింగ్ మీరు స్టైల్ అవ్వచ్చు. చూసుంటారు గదా డాక్టర్. యెస్. హ్మ్. క్లినిక్‌కి వచ్చే వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి ఓకే. బాగా రజనీకాంత్ లాగా ఫాస్ట్‌గా మూవేవాడు కాస్త స్లోగా వచ్చి నోట్లోంచి మాట రాదు. మెల్లగా నోట్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఇవన్నీ కొంచెం సైకలాజికల్లీ దే విల్ బి ఎఫెక్టెడ్ ఫేస్ కాబట్టి చేస్తారు. హ్మ్. ఉంటుందండి. యాహ్! బ్లడ్ చూసిన తర్వాత భయమేస్తది. ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికొస్తారు. సో, ఏ స్టేజ్‌లో రావడం బెటర్ అంటారు డాక్టర్? మనకు పైల్స్‌లో కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 అంటాం. మనకి ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, మనకు మోషన్ వెళ్ళే మార్గం దగ్గర పైల్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక చిన్న కండలాగా పెరిగి, ఆ కండే మనకు మోషన్ పోయినప్పుడు ప్రెషర్ పడే కొద్దీ లోపల ఉన్న కండ బయటకొచ్చేదాన్నే మనం పైల్స్ అంటాం.